ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనేక ప్రచారాలు జరిగాయి. వైసీపీ పార్టీ తరపున సీమరాజా చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. మనతో సీమరాజా ఉన్నారు. సీమరాజా గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. మాకేమే పార్టీ 175 సీట్లు అన్నారు. వైనాట్ 175 అన్నారు. 178 నేను అనింది. ఆ, 2 తిరువల్లు, ఒకటి తిరువల్లూరు, కాట్పాడి, ఒకటి అస్సాము. 178 వచ్చాయని చెప్పినాం. అస్సాంతో కలిపి అస్సాంతో కలిపి 178 అనుకున్నాము. వాటిలో ఏమైందంటే మధ్యలో ఒకటి పోయింది, 11 మిగిలినాయి. ఆడికి సంతోషమే ఉన్నాం. మేమేమంటున్నాం అంటే అన్న బయటకి అక్కడ చెప్పన్నాడు జగనన్న. ఉమ్, మనం వైనాట్ 175 నినాదంతో ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా మనం 175 గెలుస్తామనే లక్ష్యంగానే ప్రజలకైతే చెప్పాలా. మనకు వచ్చే 9 అన్నాడు. 9 అంటే మేము నవరత్నాలు ఇచ్చినాం కాబట్టి 9 వచ్చాయన్నాడు. ఓకే. నవరత్నాలు కాస్త 2 ఎక్స్ట్రాగా వచ్చినాయి. మాకు సంతోషపడినాం మేము. అంటే ముందే ప్రిపేర్ అయింది ఇది అంతా. ఖచ్చితంగా ప్రిపేరే కదా. ఇదంతా ఒక దీంట్లో జరిగినటువంటిది, ఒక ట్రాకు, ఒక ఆలోచన విధానము. అన్న ఆలోచన విధానం మీకు తెలియదు ఏమున్నది. అదే ఆలోచన విధానంతోనే ముందుకు పోయినాడు. కానీ ప్రజలు 2 సీట్లు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారని మేము సంతోషపడతాం. అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు మీరు వైసీపీ. ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైసీపీకి. మరి మీరు చేసిన పథకాలు ఏమైనట్టు, అవ్వలు తాతలు ఏమైనట్టు, ఏం జరిగింది? ఇప్పుడు అదే కదా అన్నగాడు ఆ రోజు ఆలోచన చేసింది. బయటకు వచ్చి బటన్ వచ్చినాము, ఛార్జింగ్ పెట్టి బటన్ వచ్చినాము. ఆ బటన్ వచ్చిన సంక్షేమము లేదంటే ఇచ్చే 5 రూపాయలు 6 రూపాయలు అయినా కూడా అది నేరుగా అకౌంట్లోకి పోయిందా, లేదు నడిమిదలానే ఎవరన్నా మింగినారా, లేదు శాసనసభ్యులు ఎవరన్నా మింగినారా, మంత్రులు ఎవరన్నా మింగినారా, ఏందనేది అర్థం కాని పరిస్థితి. అకశీలములు ఎట్టపోయినారు, అవతాతలు ఎట్టపోయినారు, జగన్ మేనమామ అంటా ఉన్న పిల్లలు ఎట్టపోయినారు, మొదటిసారిగా ఓటేసినటువంటి ఓటర్లు ఎట్టపోయినారు, అది ఏందనేది అర్థం కాకుండా ఉన్నది మాకే. కానీ ఖచ్చితంగా దీన్నైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇటు రాయలసీమలో కానీ, మా రాయలసీమలోనైనా, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో మాకు ఎవరైతే డ్యామేజ్ చేశారో వాళ్ళందరినీ కూడా మేము కూడా బ్లూ బుక్లో రాసి ఉన్నాము. 2029లో అయినా మేము మళ్ళా అధికారంలోకి రాలేం. కానీ 2039లో అయినా 175 అనే నినాదంతో ముందుకు పోయి 39లో అదే మేము రాసినటువంటి బ్లూ బుక్లో ఓపెన్ చేసి చూస్తాం ఆ రోజు. అంటే లోకేష్ గారు రాసిన రెడ్ బుక్లోనైతే ఎవరెవరో అన్యాయం చేశారు, ఎవరెవరో కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పనిచేశారు, వాళ్ళ విధులకి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మీ బ్లూ బుక్లో ఏమి ఉండబోతున్నాయి? అదే ఇప్పుడు మేము బట్టలు వచ్చినాం కదా, మా పార్టీకి ఎవడు డ్యామేజ్ చేశాడు? మీ పార్టీ లోపలే, మా పార్టీ అంతర్గతంగానే లోపలనే డ్యామేజ్ జరిగింటే కదా. అవును, ఇప్పుడు మంత్రులు ఉన్నారు. కనీసం ఒక మంత్రి గెలిచిన పాపాన పోయినాడా? ఒక మంత్రి అయినా గెలిచినాడా? తొలి దశలో విడుదల చేసిన మంత్రులు ఉన్నారు, ఓళ్ళు గెలిచినారా? మళ్ళీ 2వ దశలో మళ్ళా మంత్రులు ఓళ్ళు గెలిచినారా? ఎవరు గెలిచిన పరిస్థితి. మరి మాలోనే ఇప్పుడు ఆడైనా సిద్ధం సభలు పెడితే సరే గ్రీన్ మ్యాట్లు వేసుకున్నాము, లేదంటే ఓటు వేసుకున్నాము, మనసులను అయితే చూపించుకోగలిగినాము, ప్రజెంట్ చేసుకోగలిగినాము రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి. మరి ఇంత కథ చేసి ఇంత చేసినప్పుడు మాకు ఎక్కడ డ్యామేజ్ జరిగింది? 151 స్థానాలేడా, 11 స్థానాలేడా? అంటే పోయింది మధ్యలో 5 అయినప్పటికీ అంకేమో తక్కువ కదా, సంఖ్య తక్కువ కదా. మరి మా పార్టీ వాళ్ళే కదా ఇది చేసింది. ఇలా మీ బాబాయ్ హత్యకు సంబంధించి ఎక్కువ ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. దాన్ని మీరు చాలా లైట్గా తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే జగన్ గారి బాబాయ్ హత్యకు సంబంధించి మీరు కూడా చాలా మీ కోడిని మీరు కోసుకుంటే తప్పేంటని సిద్ధాంతం ఫలించలేదేమో. అదే నేను అనేది. అంటే ఇప్పుడు నేను కూడా ఏం చెప్పినా అంటే, అవురా మా స్నాయాన్ని మేము చంపుకున్నాము, మీ స్నాయాన్ని చంపలా, మా ఇంట్లో కోడిని మేము కోసుకునేదానికి మీ బాధ ఏంది, మీకు వచ్చిన నొప్పి ఏంది? మీ ఇంట్లో కోడిని మేము కోయిలా, మీ స్నాయాన్ని మేము కోయిలా, మా స్నాయాన్ని మేము కోసుకున్నాం, మా ఇంట్లో మనిషిని మేము చంపుకున్నాం, మేము కోసుకున్నాం మా కోడిని, మీకు వచ్చిన బాధ ఏందని నేను చెప్పిన. అది కూడా ఫలించలా. షర్మిల ఒక దిక్కు, తెలుగుదేశం ఒక దిక్కు, జనసేన ఒక దిక్కు, సునీతారెడ్డి ఒక దిక్కు, వాళ్ళ అమ్మ ఒక దిక్కు, అదే వివేకం సార్ వాళ్ళ భార్య, వీళ్ళందరూ ఏకమయ్యి కేవలం మా నాయనకి న్యాయం చేయాలంటే, న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని గద్దె దించాలనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోయారు. యాడికన్నా పోను, ఏ నియోజకవర్గంలోకైనా పో, ఏ రోడ్ షో అయినా చూడు, ఏడ 10 మంది కనపడినా కూడా బండి ఆపేది సినాయనకి న్యాయం చేయాలా షర్మిల. ఇంక డ్యామేజ్ ఏమవుతుందిలే బా, ఇదేంట్లో ఏమైంది, ఇంక ఇది అవ్వబోతుంది, ప్రజలు మేము చెప్పింది తింటారులే, మనం ఇచ్చినట్టు ఏదో 1-2 పథకాలు అవి ఉన్నాయి కదా, సరే ఏదో వాటితో గెంటన పడతాంలే అని అనుకున్న మాట వాస్తవమే. అది రాను రాను జనవరికి వచ్చేతలకి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. జనవరి
ఈ సంవత్సరం జనవరిలోకి వచ్చే తల్లికి ఇంక మనం గెలిచమనే దీంట్లోకి పడిపోయినాడు అన్న. అప్పుడు నేను ఎంట్రీ ఇచ్చిన, అన్న మళ్ళా ఎటైనా సరే మళ్ళా నిలబెట్టాలా, 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉండాలని జనవరి నుంచి నా ఈ పోరాటం సాగించా. అంటే ఇంత ముందుగడ చేసేవాడిని, ఉంగరంతో స్పీడ్ పెంచిన జనవరి నుంచి. కాదయా, ఎవరు చూసా వాళ్ళ స్నేహాన్ని చంపినారు, వాళ్ళ స్నేహాన్ని చంపినా, ఏం మీ స్నేహాన్ని చంపినావా? మా స్నేహాన్ని మేము నరుక్కున్నాం, మా ఇంట్లో కోండి మేము కోసుకునేదానికి మీ పర్మిషన్ ఏందయ్యా? భలే మగోళ్ళుగా ఉన్నారు మీరు మాట్లాడటమా? ప్రతి ఒక్కడు స్నేహాన్ని కేసు ఏమైంది? మేనిఫెస్టో గురించి మాట్లాడండి రా స్వామి అంటే స్నేహాన్ని ఎవరు చంపినారంటే ఏం మీ స్నేహాన్ని వేసిందా? ఇలా మీ పార్టీలో కీలకంగా రోజా కావచ్చు, నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఏంటి రోజా గారికి ఒక మంత్రి పదవి ఇచ్చారు, అంటే ముందుగా గెలుస్తుందనే సీటు మీరు చెప్తే ఓడిపోతుందనే సీట్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. నేను ఎప్పుడో చెప్పిన ఓడిపోతుంది రోజా అని. నగిరిలో ఎందుకని? వ్యతిరేకత. నువ్వు రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని, నీకు ఇచ్చిన శాఖను దాన్ని డెవలప్ చేయమంటే రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకొని ఆ ట్రస్ట్కి అన్ని నిధులు మళ్ళించుకుంటా ఉంటే ఏడగెలుచావు? నగిరిలో ఉండేటువంటి వర్గాలే వైసీపీ, మా పార్టీలో ఉండేటువంటి వర్గపోరే. ఆమె లాస్ట్ టైం కూడా అంతా 3,000 2,000 చిల్లరతోనో నాకు తెలిసి 4,000 లోపలే గెలిచిట్టున్నది లాస్ట్ టైం. ఈసారి అది 40,000కు పోయిందంటే నువ్వు అర్థం చేసుకో రోజా చేసినటువంటి అభివృద్ధి ఏందనేది, రోజా ఏ విధంగా పనులు చేసిందని. కానీ స్విమ్మింగ్ పూల్ కూడా మన దీనికి ఆర్కే చారిటబుల్ ట్రస్ట్కు రాయించుకునిందయ్యా. స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియంలు కూడాను ఏడ గెలుస్తుంది? ఓడొకడు మళ్ళా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మా పార్టీ ఓడొక పిల్ల పిత్రేగాడు, ఓడు ఏమో కలిసి ఎన్ని కోట్లు స్కామ్ చేసినారు వచ్చా. అది మా పార్టీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి బయట పెడతా. 2-3 రోజుల్లో నేను నా సీమరాజా మీడియా ద్వారా తప్పకుండా బయట పెడతా, రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తెలియజేస్తా. మా రోజా ఇసుక ధరలు ఇచ్చింది, గ్రావెల్ ధరలు ఇచ్చింది, ఇంకొక రకంగా ధరలు ఇచ్చింది, తిరుపతి దేవస్థానానికి దర్శనాలు తోడుకొని డబ్బులు సంపాదించుకునేది. సరే ఏదో ఆమె సంపాదించాలని అనుకుంటాయో క్రికెట్ బ్యాట్లు, క్రికెట్ బాళ్ళు, క్రికెట్ కిట్లు, వీటిలో కూడా ఒక 100 కోట్లు దోసింది. ఏం పెద్దగా ఏమి ఇలా 100 కోట్లు మాత్రమే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మా రోజా ఇద్దరు కంబైన్డ్గా చేరి ఒక 100 కోట్లకు పెట్టినారు ఎసురు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, తిరుపతి టికెట్లు రోజా మిస్యూజ్ చేశారనేది పెద్ద ఆరోపణ కదా. పర్యాటక శాఖ కదా, పర్యాటక శాఖ కింద 2 బస్సులు పెడుతుంది. 2 బస్సులు పెట్టి కింద నుంచి సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చాదని మైకి పెడుతుంది. రోజా ఆదాయము తిరుపతి దేవస్థానాన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని రోజుకు 10 లక్షల రూపాయలు సంపాదించింది. ఇది వాస్తవం. రోజాను ప్రమాణం చేయమంటావా? రోజాకు అంత ధైర్యం ఉంటే నేను అవినీతి చేయలేదని రోజా గన ఆమె మనస్సాక్షికి చెప్పుకోగలిగితే రమ్మను తిరుమలకు మనం ప్రమాణం చేద్దాం. ఇలా మరి మీ అన్న దృష్టికి తీసుకెళ్ళలేదు, జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు? ఆయనకు కమిషన్ పోతుంది కదా ఎంత ఓపెన్గా. మరి నువ్వు యాడ్ చేసే కూడా పర్సంటేజ్ చేయాలయా జగన్మోహన్ రెడ్డికి. నువ్వు ఎక్కడైనా చెయ్యి, నువ్వు పక్క రాష్ట్రాల్లో కాంటాక్ట్ చేసి నువ్వు మా పార్టీలో ఉన్నా కూడా ఫండింగ్ ఇవ్వాల్సిందేను. పక్క రాష్ట్రాల్లో చేస్తావు, మనం మన రాష్ట్రంలో కాంటాక్ట్లు ఏం చేసాము? రోడ్లు కూడా వేయలేదు, అది వేరే విషయం. రోడ్లు ఇలా సిసి రోడ్లు ఇలా 10 మీటర్లు గ్రావెల్ రోడ్డు కూడా వేయలేకపోయినాం. ఏమంటే నిధులు ప్రభుత్వ జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలన్నా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తాకట్టు పెట్టి తెచ్చి ఇచ్చినాము జీతాలు, అది కూడా ఎప్పుడో. మరి ఇంకెట్టొచ్చాయి, యాడించి వచ్చి లెక్క. ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి ఇది చేస్తే రాష్ట్ర ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఉన్న పరిశ్రమలు తరిగి తిప్పినాము, ఇంకా మేము బతకాలా? మేము మంత్రులుగా ఉన్నాము, శాసనసభ్యులుగా ఉన్నాము, ఎమ్మెల్సీలుగా ఉన్నాము, ఎంపీలుగా ఉన్నాము. ఏది మా ఆదాయ మార్గం ఏది? ఇంకేం మా ఇంట్లో మా ఆస్తులు అమ్ముకొని ఏం తెచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఏం పెట్టాల్సిన పని ఏం లేదు కదా. ఎట్ట సంపాదించుకోవాలా? దేవుని వాడుకోవచ్చు, దెయ్యాన్ని వాడుకోవచ్చు, మోదాన్ని వాడుకోవచ్చు, గంజాయిని వాడుకోవచ్చు, డ్రగ్స్ని వాడుకోవచ్చు, ప్రభుత్వ స్థలాలను వాడుకోవచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు వాడుకోవచ్చు, కలెక్టరేటర్ కానీ, ఆర్డీఓ ఆఫీసులు కానీ, తహసీల్దార్ ఆఫీసులు కానీ అన్నీ వాడుకున్నాము, వాడతాము. అసలు మొన్న గెలిచినుంటే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా రాజధాని కట్టుండు. అది ఎట్లా ప్రజలు మేలుకున్నారు. ఈ రాష్ట్రంలో కాదు, దేశం బయట నుంచి, లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే శ్యామల కావచ్చు, యాంకర్ లాంటి ఇలాంటి వాళ్ళతో కూడా మీరు పూర్తి స్థాయిలో ప్రచారం చేయించారు. ఎందుకని అది మీకు ప్లస్ అవ్వలేదు? ప్రజలు కూడా 2019లో అన్న మీద 2019 ఎన్నికల్లో గెలవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే కోడికత్తి డ్రామా ఒకటి, అనవసరంగా జైల్లో పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఒకటి, తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు రోడ్ల బడిగా తిరిగి
ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగిన సందర్భం అయితేనేమి, వాళ్ళు వేడుకున్న సందర్భం అయితేనేమి, మా అన్న చేసినటువంటి నటన, యాక్టింగు, కరుణామణి లైవ్లో ఆస్కార్ అవార్డు అన్నకి ఇవ్వాలి, ఆయనకి కాదు ఇవ్వాల్సింది ఎవరికో. ఆస్కార్ అవార్డు మా అన్నకి ఇవ్వాలి. ఆ మాదిరి యాక్టింగ్లు చేసి లాస్ట్కి వచ్చేసరికి శనాయన గొడ్డల పోటు కాడ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఆయన బీటెక్ రవి, వీళ్ళిద్దరి మీదకి నెట్టే ప్రయత్నం, నెట్టటము ప్రజలందరూ కూడా నమ్మినారు. నమ్మి 151 స్థానాలు గెలిపించారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, అమరావతి, ఇప్పుడు ఏదైతే మా అన్న కూర్చొని ఉన్నాడో ఈ మొన్నటిదాకా కూర్చొని ఉన్నటువంటి భవనాలు అయితేనేమి అన్నీ కూడా ఆయన కట్టినట్టు ఆయన పుణ్యమే. కానీ అవన్నీ మర్చిపోయారు ప్రజలు, మర్చిపోయేట్టుగా చేసినాం. సోషల్ మీడియా అయితేనేమి, కొంతమంది టీవీల్లో కూర్చొని మాట్లాడేటువంటి పెద్ద పెద్ద మహానుభావులు అయితేనేమి, ఇంకా కొంతమంది వాళ్ళ పేర్లు నేను చెప్పను, అనలిస్టులు అంటారు వాళ్ళందరూ టీవీలో కూర్చొని అన్నకు ఈ మాదిరి సొంత స్నేహాన్ని చంపినారు, జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల చూడలేక, జగన్మోహన్ రెడ్డి గెలిచేది చూడలేక అని రకరకాలుగా మాట్లాడి వాళ్ళను ఇది చేయగలిగినాం, ట్రాన్స్లేట్ దింపగలిగినాం. వర్కౌట్ అయింది. అదేవిధంగా ఈసారి వర్కౌట్ అవుతుందని రాయి దెబ్బ పడింది, గులకరాయితో కొట్టించుకున్నాడు. మళ్ళీ ఆ రాయి మళ్ళీ ఇంకొకటి తగలటం, అది ఓవర్ యాక్షన్ చేశారు, అటర్ ప్లాప్ అయింది. ఆ రాయి మళ్ళీ ఎల్లంపల్లి శ్రీనివాసు తగలటం, అది మళ్ళీ ఇంకొకటి ఇవన్నీ అవులే అయిపోయి అది పోయింది, నాశనం అయిపోయింది. అది ఎత్తిపోయింది. అన్న ఇంకా మనం అస్సాం పోయేదానికి సిద్ధం అనుకొని ఆయన ఏదో ఒకటి మాట్లాడుకుంటే బాగుండదు కాబట్టి ఏదో ఒకటి కొన్ని వాక్యాలు మాట్లాడినప్పటికీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు, నమ్మల. మరి సజ్జల ఎందుకు? సజ్జల ప్రతిదానికి మీకు ఒక కీ రోల్ వహించారు. సజ్జల కావచ్చు, సజ్జల భార్గవ్ కావచ్చు. అవును, వహించే కదా ఈరోజు మేము 11 స్థానాలకు వచ్చింది. సజ్జలైన కారణం? మొదటి కారణం ఎవడుంటే ఓడే అన్నగాడు అంటాడు ఈడేరా చేసిందంతానని. మరి ఇప్పుడు సజ్జలు ఆడిపోయాడు, దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? యాడ్ డ్యామేజ్ జరిగింది, 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది, దేనికి జరిగింది, ఎందుకు ఈ స్థాయికి దిగుతారనేమో. సజ్జలగాడు ఒక ఎత్తు, సజ్జల భార్గవ రెడ్డి ఒక ఎత్తు. సజ్జల భార్గవ రెడ్డి ఏమన్నాడు ఇప్పుడు? ఏమన్నాడు? స్విట్జర్లాండ్లో ఉన్నాడయా. వీళ్ళేమో అప్పుడంతా ఇదని అదని ఆడవాళ్ళ మీద ఏ విధంగా ట్రోల్ చేశారు, ఆడవాళ్ళను, తెలుగుదేశం వాళ్ళను, జనసేన వాళ్ళను ఏ విధంగా ట్రోల్ చేయించినాడు మా పార్టీ వాళ్ళ దగ్గర. ఎన్నిసార్లు చెప్పినాను నేను, ఇది చేయొద్దురా, ఇది చేయొద్దు, చెడ్డ, ఇది మనకు చాలా డ్యామేజ్ జరుగుతుంది, మన పార్టీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ప్రజలు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం వచ్చిన రోజు దాంతో టుడే ఈ రోజు వరకు మనం ఏమేమి పనులు చేసాం, ఎక్కడెక్కడ ఏమేమి చేసాం, ఎన్ని హామీలు ఇచ్చినాం, వాటిని ఎంతవరకు మనం ఎంతవరకు నెరవేర్చిన వాటిని మనం ఎంతవరకు ప్రజల్లోకి తీసుకోగలుగుతున్నాం ఏందని చెప్పి నేను 100 సార్లు చెప్పినా. విన్నాడా? ఈరోజు ఏమైంది? ఈరోజు బయటకు వచ్చి తిరగమని చెప్పు, రా ప్రజల్లోకి. నేను తిరుగుతున్నాను సార్ ప్రజల్లో. ఏమైంది? నేను ఎక్కడ అసత్యాలు మాట్లాడాలా, అవాస్తవాలు ఎవరికి ప్రజలకు చెప్పాలా. సోషల్ మీడియాలో కానీ నేను అవాస్తవాలు ఎప్పుడు కూడా ఇది నేను జరిగిందంటే జరిగిందనే చెప్తా, విత్ ఆధారాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెయ్యి నువ్వు కూడా. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఎందుకు అంత ఎంకరేజ్ చేశారు పార్టీలో మీరు వాళ్ళని? అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు శాసనసభ్యుడు, నెల్లూరు జిల్లా ఉమ్మడి. ఇప్పుడు అక్కడి నుంచి ఎత్తుకొని నర్సరావుపేటలో వేశారు ఎంపీగా వేస్తే ఆడ ఇప్పుడు 7 నుంచి ఇప్పుడు ఇది ఉండదు, 7 చెత్త ఎత్తుకొని అప్లికేషన్ చెత్తే కదా. మరి ఆ నుంచి తెచ్చి 7 పెట్టాడు నర్సరావుపేటలో. ఓడిపోతాదో అని తెలుసు మీకు తెలుసు పక్కా తెలుసు, ఓడిపోతామని తెలుసు. కానీ ఖచ్చితంగా నువ్వు ఇది చేద్దామని చెప్పినాడు. ఏమో వచ్చినాడు, దిగినాడు రంగంలోకి. దిగిన తర్వాత ఓడిపోతామని తెలిసి ప్రతిపక్షాలను ఏదైనా మాట్లాడేట్టుగా ఉంటే రాజకీయంగా విమర్శ, ప్రతి విమర్శ సహజమే, నేను దాన్ని ఏం కాదన్నాను. మీసాలు మెల్లేసి తొడలు కొట్టి నేను కన్నా ఈ నర్సరావుపేట ఎంపీగా ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, బెట్టింగ్లు వేసుకుంటా, మళ్ళా థాయిలాండ్ పోయి యాప్లు తయారు చేసుకొని మళ్ళీ నెల్లూరుకు వచ్చాను, లేదంటే చెన్నైలో కూర్చొని మళ్ళీ బెట్టింగ్ యాప్లు మళ్ళీ రెడీ చేస్తా, రకరకాలైనటువంటి విమర్శలు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు.
దానికి కట్టుబడి ఉన్నాడా? ఇప్పుడు ఇక్కడ పార్టీకి డ్యామేజే కదా. నువ్వు పో రాజకీయ సన్యాసం తీసుకో, నువ్వు కాంటే కుక్కను పెడతావు రేపు, ఏమవుతుంది అంట. నువ్వు కాంటే కుక్కని నిలబెట్టి గెలిపించావు 2039లో. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినప్పుడు, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉండు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారు? మాట మీద మాట తప్పు మాట తిప్పని అన్నాడు వాళ్ళ అన్నయ్య తిప్పినాడు, వాళ్ళ అన్న కింద పనిచేసే డెకాయిట్లు ఇంకెన్ని మాటలు చెప్తారు, ఇది చెప్తారు అని చెప్పి అంటున్నారు. ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలు చేశాడండి నెల్లూరులో? ఇసుక మైనింగ్లో ఎట్టొచ్చింది నీకు? నీ ప్రస్తావన యాడ్ నుంచి స్టార్ట్ అయిందో చెప్పాను నేను. బెట్టింగ్ ల్యాబ్ల కాడ నుంచి స్టార్ట్ అయింది, బెట్టింగ్ బొకే కాడ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు నీకు చెన్నైలో విలాసవంతమైన భవనం ఎట్టొచ్చిందా? యాడ్ మీ నాయన అమీరా? యాడ్ నుంచి వచ్చి ఇదంతా ప్రజల సొమ్మే కదా. ఖచ్చితంగా అండి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎవరైతే గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే మంత్రులుగా పనిచేసినారో సిట్టింగ్ జడ్జి గారిని పెట్టి విచారణ చేయాలి. సిట్టింగ్ జడ్జి గారిని కూర్చొని విచారణ చేర్చే ప్రజలు కూడా విస్మరిస్తారు ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వాన్ని అభినందించారు తప్పకుండాను. వీళ్ళు ఈ విధంగా చేశారు, బా కరెక్ట్ అయినా వాళ్ళేనో అని చెప్పి ఆ డబ్బును తీసి ప్రజలకు ఇవ్వాలి. మళ్ళా ఆ డబ్బును ఇంకొక దానికి వాడాలి. మళ్ళా వీళ్ళు తిన్న డబ్బు అంతా కక్కియాలి. మరి ఇది ప్రజాస్వామ్యం అంటే కూటమి చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారా అనుకుంటారు. మరి చేయమని చెప్పండి. నువ్వు ఛాలెంజ్ విసిరినావు. నేను కన్నా పోతే తప్పకుండా రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా దూరంగా పోతాను, రాజకీయాలే చేయనన్నావు. ఇప్పుడు మళ్ళా అన్న వేసే తల్లికి 2 అచ్చింతలు మళ్ళా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. అన్న ద్వారా ఎంత లబ్ధి పొందినావు? మనం బతికేంది? మన ప్రస్తావన యాడ్ నుంచి స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాము? మనం ఆర్థికంగా గతంలో ఏ విధంగా ఉన్నాము? ఈరోజు మనం ఆర్థికంగా ఏ విధంగా స్థిరపడినాము? ఏ విధంగా ప్యాలెస్లు కట్టినాము? అంతే. ఇంకా నేను అవన్నీ చెప్పకూడదులే, ఎందుకంటే చెప్పినానంటే మళ్ళీ మనది ఎత్తి మనం బయట పెట్టుకున్నట్టు ఉంటుంది. అదవో అనిల్ కుమార్ యాదవ్. సీమరాజా, ప్రధానంగా తెలుగుదేశం పార్టీని వదిలి వచ్చిన లక్ష్మీపార్వతిని కూడా మీరు విమర్శించారు. ఖచ్చితంగా విమర్శించా. ఎందుకని? 200% విమర్శించా. తెలుగువారి ఆరాధ్య దైవం ఎవరు? మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పార్టీలు వేరైనా ఆయన్ని అభిమానించే వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు తెలుగు వాళ్ళు. ప్రపంచంలో తెలుగు కూడా ఆడినా కూడా తారక రామారావు గారిని, నందమూరి తారక రామారావు గారిని అభిమానిస్తారు. అటువంటి మహానుభావుడికి మచ్చ వేసింది ఎవరు? మచ్చ తెచ్చింది ఎవరు? లక్ష్మీపార్వతి గారు కదా. లక్ష్మీపార్వతి గారే కదా. మరి ఎన్టీఆర్ అభిమానించాడు కదా. నేను చెప్తా సార్, నేను చెప్తా దాన్ని పూర్తిగా చెప్తా. వీరగంధం సుబ్బారావు గారి సతీమణి వీరగంధం లక్ష్మీపార్వతి. ఏం హరికథలు చెప్పుకొని హార్మోని పెట్టి వాంచుకుంటా ఉన్నటువంటి బతుకు ఏమది. ఆ నుంచి తారక రామారావు గారి దగ్గర జీవిత చరిత్ర రాచానని చెప్పి ఆయన దగ్గరికి పోయి ఏ విధంగా మచ్చ తెచ్చింది, ఆయన ఆఖరి రోజులు ఏ విధంగా క్షోభపడి మరణించినాడో అందరికీ తెలిసిందే. కుటుంబానికి కూడా దూరం చేసినటువంటి డెకాయిట్ ఎవరంటే లక్ష్మీపార్వతి గారు. నెలకు 3.5 లక్షల రూపాయలు జీతం ఇచ్చినారు. ప్రతిపక్ష నాయకుల్ని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, నందమూరి తారక రామారావు గారి బిడ్డల్ని విమర్శించేదానికి మాత్రమే ఈ మనిషి కుక్కకేసింటి బిస్కెట్ వేశారు. పెడిగ్రీ వేస్తారు మరుగుతుంది, పెడిగ్రీ వేస్తారు మరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అన్న 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. నీ కుక్కకాయ వేసేట్టు బిస్కెట్లు వేసినాడు, పెడిగ్రీ వేసినాడు, మరిగినావు. నీకు ఇప్పుడు ఎవరు రూపాయి ఇచ్చేవాడు లేడు. నువ్వేదో పెద్ద ఊహించుకుంటున్నావేమో. అన్నం రేప మాప ఉంటాడు, దొబ్బుతాడు, నాకు మత్స్యమితం బాగలేదని చెప్పి ఆయన మెడికల్ సర్టిఫికేట్ అప్లై చేసి కోర్టు నుంచి బెయిల్ తీసుకొని ఇడుచో నువ్వు రోడ్ల పడిగా నువ్వు తిరుగుతావు. ఒక్క మాదిరి తిరగాల్సి వస్తుంది. పార్టీలో కార్యకర్తలు, నాయకులు, లేకపోతే మీ పథకాలు, లేకపోతే మీ ప్రచారం ఇన్ని పక్కన పెడితే వేణుస్వామి చాలా వరకు జాతకాలు అనేవి అద్భుతంగా చెప్తాడు. ఆయన చెప్పిన జాతకాలు చాలా వరకు అంటే ఆయన చాలా వరకు చెప్పిన వీడియోలు సక్సెస్ అయినాయి. నేను ఆ మాత్రం చెప్పించుకోను. ఇప్పుడు మీ పార్టీకి చెప్పాడు, మా పార్టీకి చెప్పాడు, మీ పార్టీ ఘన విజయం అన్నాడు. ఏమైంది? దానికి పెడిక్యూర్ చేశారా లేకపోతే? పెడిగ్రీనే ఓడే అంటాను నేను. స్వామి అంటే స్వాముల్ని మనం కించపరిచినట్టు. వేణుస్వామి అనేటువంటి డెకాయిట్ గారిని స్వామి అని మనం అన్నామంటే స్వాముల్ని మనం అవమానించినట్టు. గురువుల్ని, అయ్యగారుల్ని, గురువుల్ని, అదేవిధంగా సిద్ధాంతుల్ని మనం వాళ్ళను ఇది చేసినట్టు. ఇట్లా డెకాయిట్ గాడే అనాలా. మరి 2019లో 150 వస్తాయని చెప్పినప్పుడు మీరేమనలేదంట? ఎవరు? మేము అడిగినామా? మాకు అవసరమా?
మాకు అవసరం లేదు. బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నాడు, కంటికి కనపడకుండా పోయింది. అదేందో క్రికెట్ ఏదో మనకు తెలియదు, మనకి బ్యాట్ కూడా పట్టుకోవాలి. ఈ రోజు IPL హైదరాబాద్ అది పోయింది. అన్న గెలుచాడనింది అన్నాడు, అది పోయింది. వేణుస్వామి అనేటువంటి వాడు బ్లాక్ మ్యాజిక్లు చేసుకొని బతికేటువంటి వ్యక్తి. కామాఖ్య అమ్మవారి దేవాలయానికి పోయి క్షుద్ర పూజలు చేస్తాడు. అస్సాంలో ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టినాడు, ఈ మధ్య చూశాను నేను. ఆ స్టేటస్లో కామాఖ్య అమ్మవారికి పోతున్నాను, శత్రువు వినాశనార్థం, శత్రువుల బాధ ఎక్కువైపోయిందంట ఆయన. అదే నావదోడు నా కొడుకులు ఉంటాను అలా మాట్లాడే వల్ల శత్రువుల బాధ ఎక్కువైపోయింది, వీళ్ళను నేను ఒక రోజు ఇది చేసేదానికి పోతున్నాను అని చెప్పి అన్నాడు. కామాఖ్యమ్మ దేవాలయానికి పోయేటువంటి వాళ్ళు ఎట్టాటి వాళ్ళు అంటే భయంకరంగా బ్లాక్ మ్యాజిక్లు చేసేవాళ్ళు. వీళ్ళకు ఉండేటువంటి నెగిటివ్ని అంతా ఆడబెట్టి పాజిటివ్ మైండ్తో వచ్చి వీడికి వచ్చి నీకు ఎక్కిస్తారు. నిన్ను చూసా కూడా నీకేదో నిన్ను ఒక మాట 2 మాటలు చెప్తారు, సార్ నీకు అయ్యా నీకు ఇటు గినేను ఇది గినేను అంటారు. అప్పుడు నీకు లోపల ఏమి ఇచ్చి స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా పూజలు చేసి అసలు పూజ చేసేవాడు ఎవడైనా సరే, నువ్వు మందు తాగుతావా, విస్కీ తాగుతావా, కళ్ళు తాగుతావా, బ్రాందీయా, సింగల్ మాల్టా, శివాసా ఇటు అడుగుతాడియా. పచ్చి మాంసం పెడతారా, పచ్చి మాంసం, చేపలు, చికెన్, మటన్, ప్రాన్స్ అంటాడు. సరే అదే అటైనా అమ్మవారికి అంటే ఈడే తింటాడు మళ్ళా, అందుకే అంత ఉండేది. ఊళ్ళోదంతా తిని ఆ ముందంతా తాగి అయినా నాన్ వెజ్ అంతా తిని ఈ విధంగా అయినాడు మనిషి. ఈయన ఎవరు నమ్ముతారంగా? మళ్ళీ ఏం చెప్పినాడు, మన దాడికి తట్టుకోలేక ఖచ్చితంగా కొట్టుందరు దొరుకుంటుంటే. జర్నలిస్ట్ అంటే గుర్తొచ్చింది, మీరు ఎల్లో మీడియాని విమర్శిస్తారు, బ్లూ మీడియా మీకు ఎలా ఉంది? బ్లూ మీడియాని చాలా విస్తృతంగా చేశారు. అరే న్యూట్రల్గా పనిచేసే ఛానల్ని కూడా మీరు మీ వైపు తిప్పుకున్నారు. అని ఎందుకు మీకు లాభం కలగలేదు అసలు? ఫస్ట్ నేను అదే కదా మొదట అని చెప్తాను. ముందంటే నమ్మినారు, ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. మేము నమ్మేయాలనుకున్నాం, వాళ్ళు నమ్మేట్టుగా లేరు. ఎంత డబ్బుయా మీడియాకి వెళ్ళింది, ఏం రొంత, ఎన్ని ఛానళ్ళు, ఏంది? న్యూట్రల్గా ఉండేటి ఎన్ని మళ్ళీ మాకు తిప్పుకుంటామే. న్యూట్రల్గా ఉండే ఛానల్ను 1 సైడ్గా మాకు చేసుకున్నాం కదా, అయినా ఉపయోగం లేకుండా పోయింది. యాంకర్ శ్యామల అన్నావు దాన్ని తిప్పితేమే. అయ్యా పిఠాపురము, మంగళగిరి, కుప్పంలో పెట్టిన శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద కన్నా పెట్టిగా ఉండుంటే ఇంకొక 4-5 స్థానాలు మాకు పెరిగేటి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడియాలనేది లక్ష్యం అన్నది, మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఓడిపోవాలనేది అన్నది, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవాలనేది ఆయన. ఈ 3 నియోజకవర్గాల మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద పెట్టుంటే కనీసం మనకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న దానికన్నా అర్హత ఉండేది. పిఠాపురంలో ఏళ్ళని స్క్రాప్ అంతా దించుతామయ్యా, ఏళ్ళని స్క్రాప్ని అంతా దించినలా. మంగళగిరి అయితేనేమి, కుప్పం అయితేనేమి, ఏమి చేస్తావు? ఈరోజు ఆ పెద్దిరెడ్డి అట్టుపోయినాడో తెలియదు, ఆ మిథున్ రెడ్డి అట్టుపోయినాడో తెలియదు, సజ్జలగాడు అట్టుపోయినాడో తెలియదు. ఎవడైతే ప్రధానంగా మనం ఇది చేయాలి అది చేయాలని చెప్పి అన్నం రుద్దినోడు ఎవడైతే ఉన్నాడు ఓడేటమేడో తెలియదు. ఇలా మొన్న మీ వీడియో చూశాను సీమరాజా, 11 మంది వచ్చింది కాబట్టి ఆట ఆడుకుందాం ఆంధ్ర అనేది ఒక పెద్ద ప్రోగ్రాం నిర్వహించారు. ఇప్పుడు IPL కూడా పంపిస్తాను ఏదో మీ కామెంట్ చూశాను. IPL కంటే అప్పుడు అన్న అదే రోజా, మా రోజాని ఏమనుకున్నది అంటే పక్క రాష్ట్రంలో ఉన్న చెన్నైని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్న కూడా IPL టీంని ఒకటి క్రికెట్కి అదే IPL టీంని రెడీ చేస్తున్నాడు. అన్న చెప్పాడంటే చేస్తాడని ఇటన్ని చెయ్యి, ఇటనింది ఇట్లా అంటంతో 11 వచ్చాయి. ఏమో 12 ప్లేయర్గా చీర గెలిచా ఏమో నంపియాల, చీర్స్ గెలిచి ఇట్లా అంటారు కదా, జెండాలు పట్టుకు ఊపుతూ ఉంటారు కదా, ఇంకేమో నంపియాల 12 దాన్ని ఏమో నంపించి ఆడికి 12 మంది జట్టు రెడీ అవుతారు. ఇంకేంకక్కడ పనే ఉండదా? నాకు తెలిసి సినిమాలు ఇంకా చేయలేదు, భారీగా ఇదైపోయింది, ఏజ్ కూడా ఎక్కువైపోయింది. ఇంకేమన్నా సినిమా సోల్లో ఏమన్నా సోలో అంటే శ్యాంప్రసాద్ రెడ్డి రానిచ్చాడో రానిదో తెలియదు. ఎట్టో ఏం పని చేయాల్సిన పని అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, లేటెస్ట్గా ఒక 500 కోట్లతో విశాఖపట్నంలో రిషికొండది భవనాలు బయటకు వచ్చినాయి. నిన్నే. ఎందుకు అంటే మీరు ఉండాలనుకున్నారా లేకపోతే మీ అన్న ఉండాలనుకున్నారా? లేకపోతే అన్న ఆడించే ఇంకా వైజాగ్ నుంచే పాలన సాగుతుందని చెప్పినాడు కదా ఇంతకుముందే. 9వ తేదీ ప్రమాణ స్వీకారము, 9వ తేదీ రాత్రి కూడా ఆడనే కొనుక్కుంటాను అన్నాడు. ఏడా రిషికొండ ప్యాలెస్లో. ఏం పెద్ద ఖర్చు ఏం కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినాడు ప్రజాధనాన్ని అంతే. 500 కోట్లు అంటే అంత సింపుల్ అంతే. ఏం మా ఇంట్లోది కాదు కదా, ప్రభుత్వం ఉంది కదా, ఇబ్బంది ఏమన్నది? వాళ్ళు కట్టుకుంటారు రాష్ట్ర ప్రజలు. పన్నులు దొప్పుతాం, కరెంటు బిల్లులు పెంచుతాం, నిత్యావసర వస్తువులు పెంచుతాం,
గ్యాస్ పెంచుతాం, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతాం, రకరకాలైనటువంటి ట్యాక్సీలు వేస్తాము. చెత్త మీద కూడా పన్ను వేసేటువంటి చెత్తమడ మొప్పలు మేము ఇంకో రకంగా కూడా వేస్తాము. నడిచేదానికి కూడా ఈ రోడ్డు పడిగా నడచాలన్నా కూడా నువ్వు చెత్త మీద ఇప్పుడు చెత్త మీద పన్ను వేసాము, ఈ రోడ్డు మీద నడిచేదానికి ఇంత ట్యాక్సీ కట్టాలంటాము. లేదు ఈ గ్రామంలో నుంచి ఈ గ్రామంలోకి పోయేదానికి టోల్ గేట్ ఒకటి పెడతాము. ఇప్పుడు హైవేల్లో చూసుంటారు మీరు, హైవేల్లో ఏముంటాయి, టోల్ గేట్లు ఉంటాయి. అదేవిధంగా ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి పోవాలన్నా కూడా ఒక టోల్ గేట్ పెడతాం. టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తాము 2039లో మళ్ళీ అధికారంలోకి వస్తే. సీమరాజా, మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక పేరు పెట్టుకొని సీమరాజాగా మెడలో కండువ వేసుకొని ఇంత ధైర్యంగా మీరు సొంతంగా వీడియోలు చేస్తారు, ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే ఇంత నిర్భయంగా చెప్తుంటారు, భయం అనిపించట్లేదా? ఎందుకు భయం? భయం ఎందుకు సార్? భయం ఎందుకు? భయం దేనికి భయపడాలి? నువ్వు తప్పు చేస్తుంటే భయపడాలి. నువ్వు చేసిన తప్పేంది? వాళ్ళ ఇంట్లో సీమరాజాని వాళ్ళు కోసుకుంటే కోసే అంటే కోయగలుగుతారా? అంటే సినాయన చంపినోడు నన్ను ఒక లెక్క అంటారు మీరు, అంతే కదా? నేను ఆ ఛాన్స్ వాళ్ళకి ఈయను కదా, నేను ఆ ఛాన్స్ వాళ్ళకి ఈయను. ఇప్పుడు నిజాలు నిర్భయంగా మాట్లాడి తిని, జరిగిన వాస్తవాలు చెప్తిని, మనకు డ్యామేజ్ ఏడాడు జరిగిందని చెప్తిని, ఇక్కడిక్కడ మనం ఈ అవినీతి చేశామని చెప్తిని, పోలీసు వాళ్ళని హెచ్చరించుతిని, ఐఏఎస్ ఐపీఎస్లను హెచ్చరించుతిని, ఎవరైతే మా అన్నకి సలహాదారులుగా ఉన్నారో మీరు ఇటువంటి అవులే సలహాలు ఇద్దని చెప్తిని, మనం షర్మిలాకు న్యాయం చేయాలని చెప్తిని, సినాయనకు న్యాయం చేయాలని చెప్తిని, మీరు అధికారంలోకి వచ్చేదానికి మా అన్న ఏదైతే చెప్పినాడో వాటిని నేను గుర్తు చేస్తా ఉన్నా సార్. అన్న మర్చిపోయినాడేమోనని. నేను తప్పేం చేశాను? నేను అబద్ధాలు ఏం చెప్పినానుగా? ఇది సీమరాజా ఎక్కడి నుంచి వచ్చాడు? మాది అన్న ఊరే, జగనన్న ఊరే. నేను కడప జిల్లా వాసినే. అందుకే ఇంత ప్రోత్సాహం వచ్చింది అనుకుంటా. అంతే కదా మరి. అలా సీమరాజా, ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 11కి పరిమితం అయ్యారు. పార్టీ ప్రతిపక్ష హోదా కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి వచ్చింది. ఇంక మరి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీది? చెప్తున్నా 2039 దాకా నా ఈ పోరాటం ఆగదు. ఏది ఏమైనా కూడా ఏమైనా జరగచ్చు. నా మీద దాడులు జరగచ్చు, లేదంటే ఇంకోటి జరగచ్చు, లేదంటే ఇంకోటి జరగచ్చు. ఏది ఏమైనప్పటికీ నా ఈ పోరాటం అయితే అన్న కోసం ఆగదు. అంటే పార్టీని వీడరు, కండువా విడిచిపెట్టరు చెప్పలేము. పెద్ద పెద్దోళ్ళు పోయినారు కదా, సొంత చెల్లె పోయినప్పుడు నాదేం సార్? ఇప్పుడు అన్న కోసము సొంత చెల్లె రోడ్ల పడిగా బ్రహ్మాండంగా నడిచి రోడ్ల పడిగా తిరిగి అన్నకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి రకరకాలుగా ఆమె ఏ విధంగా కష్టపడిందో మనకందరికీ ఇక్కడ తెలుసు సార్, తెలుసు కదా. మరి ఓళ్ళే వీడినప్పుడు ఇంకా మనం ఏమో మనం ఎంత ఇలా తెలుగుదేశం వాళ్ళకి మీరు అమ్ముడు పోయారు సీమరాజా అనే విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడు పోయినాను. పార్టీలో ఉండి కూడా ఇంత డ్యామేజ్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే మా వైసీపీ పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, ఎవరి దగ్గరైనా, జనసేన కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీ వాళ్ళ దగ్గరైనా సరే సీమరాజా అనేవాడు ₹1 డబ్బు తీసుకున్నాడు అని మీరు కానీ నిరూపిస్తే, మీరు ఏమి చెప్తే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓపెన్ ఛాలెంజ్. ఏ పార్టీ వాళ్ళ దగ్గరైనా సరే సీమరాజా ఇంత డబ్బు తీసుకున్నాడు, ఇంత డబ్బు తీసుకొని వైసీపీకి పనిచేస్తున్నాడు అని కానీ మీరు చెప్పగలితే, లేదు మీరు అన్నారు కదా డ్యామేజ్ చేస్తున్నాడని, ఏదైనా సరే సీమరాజు అనేవాడు డబ్బు తీసుకొని పనిచేస్తున్నాడు అని మీరు కానీ నిరూపించినారంటే, మీరు ఏ సవాల్ ఇచ్చినా నేను స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నా. ఎనీ టైం ఫోన్ నెంబర్ ఉండదు కదా, ఫోన్ చేయండి. ఇంత 5 ఏళ్ళుగా దాదాపుగా మీరు పార్టీకి అంతర్గతంగా కావచ్చు, మిగతా కావచ్చు పోరాటం చేస్తుంటారు. ఒక్కసారి జగన్ కలుస్తారా భవిష్యత్తులో? రోజు మాట్లాడతా 3:30-4 గంటలప్పుడు ఆత్మతో. ముందు రాజశేఖర రెడ్డితో మాట్లాడతాం, మళ్ళీ జగన్ అంతా మాట్లాడతా. మేమంతా ఆత్మలతోనే మాట్లాడేది. మా అన్నే చెప్పినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఆత్మతోనే మాట్లాడేది నేను. ఆయన అంతరాత్మతో మాట్లాడతా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయనతో అట్నే మాట్లాడతాం. వివేకం సార్ వచ్చినా ఆయనతో అట్నే మాట్లాడతాం. ఎవరు వచ్చినా కూడా మాదంతా ఆత్మలతో మాట్లాడే బ్యాచ్. థ్యాంక్ యూ సీమరాజా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీరు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు మీకు ఆటంకం కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది సీమరాజాతో ఇంటర్వ్యూ. అంటే భవిష్యత్తు ప్రణాళికలు సైతం ఆయన 39 వరకు వేసుకున్నారు కాబట్టి ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.